హరినామస్మరణ వల్ల ముక్తి లభిస్తుందని శుకమహర్షి పరీక్షితునకు చెబుతున్న సందర్భములోని ఈ పద్యము ద్వితీయ స్కందము నుండి గ్రహింపబడినది. హరినిరుంగక ఇంటిలో బహుహాయనంబులు మత్తుడై పొరలుచుండెడి వెర్రి ముక్తికి పోవ నేర్చునే వాడు సంసరణముంబెడవాయడెన్నడు సత్యము ఆ హరినామ సంస్మరణము ఒక్క ముహూర్త మాత్రము చాలు ముక్తిదమౌ నృపా. భావం: ఓ రాజా, విష్ణుదేవుని తెలుసుకోకుండా మత్తెక్కి సంసారంలో సంవత్సరాల తరబడి పొరలాడుతూ సతమతమవుతుండే అవివేకి ముక్తికి ఎలా పోగలడు? వాడు సంసార బంధము నుండి ఎన్నటికీ బయటపడలేడు. ఇది నిజం. ఒక్క క్షణమైనా హరినామం స్మరిస్తే చాలు, అది ముక్తిని ప్రసాదిస్తుంది. అర్థాలు: నృప రాజా, హరిన్ విష్ణుమూర్తిని, ఎరుంగక తెలిసి కొనక, ఇంటిలోన్ గృహమునందు, బహు అనేక, హాయనంబులు సంవత్సరములు, మత్తుడు ప్లస్ ఐ మత్తులో పడిపోయిన వాడై, పొరలుచు ప్లస్ ఉండెడి దొర్లుచు ఉండునట్టి వెర్రి వెర్రివాడు ముక్తికిన్ మోక్షమునకు పోవ నేర్చునే వెళ్ళగలుగునా, పోవుట తెలియునా? వాడు అట్టివాడు సంసరణంబు సంసార బంధమును ఎన్నడున్ ఎప్పటికిని ఎడన్ ప్లస్ పాయడు విడిచిపోలేడు. సత్యము ఇది నిజము. ఒక్క ముహూర్తకాలము మాత్రమైనను ఆ హరి యొక్క నామ సంస్మరణము, నామమును స్మరించిన చాలును ముక్తిదము ప్లస్ ఔ ముక్తి కలిగించును. హరినిరుంగక ఇంటిలో బహుహాయనంబులు మత్తుడై పొరలుచుండెడి వెర్రి ముక్తికి పోవ నేర్చునే వాడు సంసరణముంబెడవాయడెన్నడు సత్యము ఆ హరినామ సంస్మరణము ఒక్క ముహూర్త మాత్రము చాలు ముక్తిదమౌ నృపా.